హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 100 ఎకరంలో ఈ ల్యాండ్ పల్లం భూమిగా లేదా మాగాడు భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు వరి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ నందు సంవత్సరంకు ఒక పంట మాత్రమే వేస్తూ ఉన్నారు. పంట నీటి సౌలభ్యంగా ఉండడం వలన ఈ పంట మంచి దిగుబడి వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ కొరకు వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రాపర్టీ యొక్క అమ్మకందారులకు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి అమ్మదలిచిన లేదా లీజ్కి ఇవ్వదలిచినట్లయితే మాకు మెయిల్ రూపంలో వీడియోతో పాటు పూర్తి సమాచారం పంపగలరు. అదేవిధంగా ప్రాపర్టీ యొక్క కొనుగోలుదారులకు గమనిక: మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయదలిచినట్లయితే మీరు మాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, ఎంఆర్ఓ రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR కాపీస్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్స్, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుంచి టైటిల్ డీడ్ బుక్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ మొత్తం ల్యాండ్ను ఇదివరలోనే సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ప్రాపర్టీపై ఏ విధమైనటువంటి వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరములు లేవు. ఈ ప్రాపర్టీపై ఎలాంటి కోర్టు అటాచ్మెంట్స్ లేని ప్రాపర్టీగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ప్రాపర్టీగా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అదేవిధంగా అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి, అదేవిధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత డాక్యుమెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతులు 1 ఎకరం ధరను 13 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. ఈ యొక్క ఛానల్ మెంబర్స్కు ఈ ప్రైస్ విషయంలో కొద్దిగా తగ్గించి ఇప్పించబడును. మీరు ఈ ఛానల్ మెంబర్గా అవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలను. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 7 లక్షల రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.